హలో గైస్, ఈరోజైతే మనం దేవరా ట్రైలర్ అయితే అయితే పార్ట్ 1 అని వదిలారనమాట. ఈరోజు ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఎస్టర్డే నైట్ అయితే రిలీజ్ చేశారనమాట ట్రైలర్ అనౌన్స్మెంట్. ఈ మూవీలో చూస్తే మనకైతే సినిమా చాలా వరకు సైఫ్ అలీ ఖాన్ కూడా విలన్ అని చూపించారు. మనకి సైఫ్ అలీ ఖాన్ అయితే విలన్గా ఉండబోతున్నారు అనమాట. ఈ మూవీ అయితే మనకి చూపించిన ప్రకారం ఏంటంటే మూవీ మొత్తం నైట్ అయితే జరగబోతున్నట్టు చూపించారనమాట. మూవీ గ్రాఫిక్స్ కానీ ఆ ఇంట్రోవిజన్ కానీ చాలా బాగా అయితే చూపించారనమాట ఎన్టీఆర్ని. ఇది మంచి కంబ్యాక్ అయితే అనుకోవాలి మనం ఎన్టీఆర్ గారికి, కొరటాల శివ గారికి అనమాట. ఈ మూవీలో మనకు చూపించిన ప్రతి సీన్ చాలా రియలిస్టిక్గా ఉందన్నమాట. ఈ వాటర్లో మనకైతే చూపించినప్పుడు అయితే చాలా రియలిస్టిక్గా ఉంది. ఎందుకంటే అంత గ్రీన్ స్క్రీన్ పెట్టినా మనకు అంత అనిపించట్లా. చాలా విజువల్గా చాలా అయితే బాగుందన్నమాట. దీనిలో లుక్స్ అయితే బాగున్నాయి అనమాట, ఎన్టీఆర్ గారి లుక్స్. అండ్ దీనిలో వచ్చే మ్యూజిక్ అనిరుద్ధ్ గారు తెలిసిందే మనకి. అనిరుద్ధ్ గారు మంచి మ్యూజిక్ అయితే ఇచ్చారు, మంచి మ్యూజిక్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో ప్రతి విజువల్ అయితే చాలా బాగుంది. నైట్గా తీసినా కానీ సినిమా అయితే చాలా బాగా చూపించారనమాట. దీనిలో సైఫ్ అలీ ఖాన్ అయితే విలన్గా ఉండబోతున్నారు. మనకైతే ట్రైలర్లో అయితే చూపించారు. దీనిలో చాలామంది క్యారెక్టర్ రివీల్స్ అయితే చేశారనమాట, ఎవరెవరు ఉండబోతున్నారు. ఈ మూవీ వచ్చేసి మనకి బెస్ట్ కంబ్యాక్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి చాలా ఒక 2-3 years అవుతుందన్నమాట మూవీ రిలీజ్ అవ్వక. ఇది బెస్ట్ కంబ్యాక్ అనుకోవచ్చు. ఎందుకంటే మనకి దీనిలో జాహ్నవి కపూర్ గారు కూడా హీరోయిన్గా చేస్తున్నారు. మనకి కామెడీ యాక్టర్ సీను గారు కూడా ఉన్నారనమాట. చాలా కొత్త క్యారెక్టర్స్ని అయితే రివీల్ చేశారు. సినిమా అయితే మనం చూసే ఉంటామన్నమాట. ఈ సినిమాలో చాలా బాగుండబోతుంది. ఏంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు, జాహ్నవి కపూర్ ఇద్దరు అయితే వాళ్ళ సాంగ్స్ అనమాట, వాళ్ళిద్దరు నటించిన సాంగ్స్ అండ్ డ్యాన్సెస్ అనమాట. వీళ్ళు ఎక్స్ట్రాడినరీగా అయితే పర్ఫామ్ చేశారు. మనకి ఈ సినిమాలో అందరినీ చూపించారనమాట, ఎవరెవరైతే ఉండబోతున్నారో. ఈ సినిమాలో మనకి ఎన్టీఆర్ లుక్స్ అయితే చాలా బాగుండబోతున్నాయి. ఎందుకంటే ఆయన గ్రాఫిక్స్ కానీ, ఆయన విజువల్ కానీ, ఫైట్స్ కానీ మనకి చూపించినప్పుడు చాలా రియలిస్టిక్గా ఉందన్నమాట. ఇక్కడ మనకి బోట్ సీన్స్ అయితే ఎక్సలెంట్గా అయితే చూపించారనమాట. విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగున్నాయి ఈ సినిమాకి. నేనైతే లీగర్గా అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈ September 27th అయితే మూవీ రిలీజ్ అవ్వబోతుంది. మనకి చాలా క్యారెక్టర్స్ని రివీల్ చేయడం కాకుండా మనకి చూపించారనమాట. విజువల్స్ ఎలా ఉండబోతున్నాయో చాలా బాగుందనమాట. ఈ మూవీలో మనకి వాటర్లో సగం ఉండొచ్చు. మూవీ వాటర్ బేస్మెంట్ కూడా ఉండొచ్చు అనమాట. మనకి ఎన్టీఆర్ చూపించిన విజువల్స్, లుక్స్, ఫైట్స్ చాలా ఎక్సలెంట్గా అయితే ఉండబోతున్నాయి. ఈ మూవీలో మనకి ఇంకా మాట్లాడుకోవాలంటే హీరోయిన్ జాహ్నవి కపూర్ గారు కొత్త క్యారెక్టర్స్ అయితే చేస్తున్నారు. ఈ మూవీలో మనకి ఎక్స్ట్రాడినరీగా మాట్లాడుకోవాలంటే కొరటాల శివ గారికి కంబ్యాక్ అనుకోవచ్చు. అండ్ సైఫ్ అలీ ఖాన్ బెస్ట్ యాక్టర్ అనమాట. బాలీవుడ్ యాక్టర్ కూడా నడిపోతున్నారు. మళ్ళీ మనకి కొత్త క్యారెక్టర్స్ చూపించారు మనకి. అంటే ఈ వాటర్లో చూపించే సీన్స్ కానీ ఇవన్నీ అయితే ఎక్సలెంట్గా అయితే ఉండబోతున్నాయి. అయితే సినిమా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఒక లైక్ చేసుకోండి. వరల్డ్ వైడ్గా అయితే వదలబోతున్నారు 27th September అనమాట. థ్యాంక్ యూ ఫర్